అప్డేట్స్ పనులకొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరుణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలక నేతగా మారారని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల వరకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రేవంత్ రెడ్డితో ఆయన కొద్ది రోజులు వైరం పెంచుకుంటూ గాంధీ భవన్ కూడా రానని కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పలుమార్లు పర్యటన చేశానన్నప్పటికీ అతను సహకరించకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా చివరి క్షణంలో వాయిదా వేస్తున్న సంఘటనలు జరిగాయి. కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం ఉద్యోగ నిరసన సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కలిసి పాల్గొని అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మరోమారు కీలక నేతగా మారడం జరిగింది. నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ముందుగానే కోమటిరెడ్డి వెంకరెడ్డి నివాసంలో చర్చలు జరిపిన అనంతరమే వారు పార్టీలోకి రావడం జరిగింది. ఇక తాజాగా చూసుకున్నట్టయితే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ షర్మిల ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఒకే ఫ్లైట్ లో రావడంతో కోమటిరెడ్డి యొక్క పార్టీలో ఉన్నటువంటి అతని ప్రాధాన్యత మరారు తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ మా చెల్లె షర్మిల మా పార్టీలోకి వస్తారంటూ ఆయన కీలక ప్రకటన చేయడంతో పాటు పార్టీలో చేర్చుకోవడం వల్ల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమ అభిమానం మాకు ఎప్పుడు ఉంటాయని వారి కుమార్తెను మేము పార్టీకి ఆహ్వానించినట్టు కూడా చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క వ్యవహార శైలి పట్ల అందరూ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు కీలక మారాడనే సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి వైపు చూస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే విస్తృత ప్రచారం జరిగినప్పటికీ పలు పర్యాయాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన ప్రతి సందర్భంలో అతను పార్టీ మాట్లాడనే సంకేతాలు వచ్చాయి. చివరికి అతడు పార్టీ మారబోడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీలోనే కీలకంగా మారిన సంఘటనలు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే అతని యొక్క పార్టీలో అతని బలం ఏందో తెలుస్తుంది. ఇదన్నిటిని చూసినట్లయితే రానున్న రోజుల్లో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. చేరికలతో పాటు ముఖ్య నేతలు కూడా రావాలంటే ముందుగా కోమటిరెడ్డి వెంకరెడ్డితో మాట్లాడిన తర్వాతే పార్టీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా షర్మిల యొక్క కలిసి రావడము, ఆమె చేరుతారని ఎవరు ప్రకటించకపోయినప్పటికీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం క్లియర్ కట్ గా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము, పార్టీలోకి వస్తే మా పార్టీకి మరింత బలం చేయకుందనే విషయం చెప్పడంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. వరుణ్, రైట్ కిరణ్, అయితే అంతమంది పార్టీలో ఎక్కువ మంది ప్రాధాన్యత సంతరించుకున్న నేతలు కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ నేతలు ఉన్నారు. కానీ కోమటిరెడ్డికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ? అయితే మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గత 20-30 సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో పలుమారు ఎమ్మెల్యేలుగా మంత్రిగా పనిచేసిన అనుభవం కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంది. ఆ తర్వాత వైఎస్ మరణానంతరము కోమటిరెడ్డి వెంకరెడ్డి పార్టీలో కొనసాగుతూ ఏదైతే టీడీపీ రేవంత్ రెడ్డి అయిన తర్వాత అతని యొక్క నియామకాన్ని అతను ఖండించడం జరిగింది. తోటి ఈ యొక్క సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ప్రాధాన్యత అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న కాలంలో వీరిందరూ కూడా ఒకేసారి పార్టీలోకి ఉండడంతో కోమటిరెడ్డి యొక్క ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు.